హాయ్ ఫ్రెండ్స్, సాయందిరా ఈరోజు బాధ వీడియో ఎత్తుకు పొలం విషయంలో ఎక్కువ శాతం ట్రస్ పాస్ కేసు వాటర్ అంటారు. అది ఏ విధంగా వాడతారు కేతను ఈరోజు ఇటుకు మన సేను తుంకుంజరం అంటారు. మీరు కొంతమంది దాన్ని ఆక్రమించడానికి వాసవరం అంటారు. ఆక్రమించడానికి వస్తాకి మన పోలీస్ స్టేషన్లో బాతికు ట్రస్ పాస్ కేసు వాటర్ ట్రస్ పాస్ కేసు ఇటుకు బాతికు ఊరు కసరి గొడిలి పోసి నీ సేంది నేను అందించుకోకుండా తుంగదాన్ని ట్రస్ పాస్ ఇంటారు అనమాట. ఈ ట్రస్ పాస్ ఇత్తద్దు నేను బారబండ వరకు ఊరు నీకు సేంది నీ మందనాసికి ఊరు అడ్డు వాస ఉందరు కాబట్టి దాని పుట్లే కానీ ఇలాంటివి తీసుకుని మన కోర్టుని సబ్మిట్ తుంగవాలి. ఇటుకు మన ప్రూ తుంకడం కదా, మన ప్రూ తుంకుండవాలి. బెరైతుకు నన్ను నా సేంది అంజరం మతుకు ఊరు కుడ్లికి గడ్లి పోసి నన్ను బెదిరిస్తాం, సేను ఇందరు బెదిరిస్తాం, తుంగటం నరికి తను కొట్టి తను ఇందరికి ఇచ్చి ఇలా తుంగరమంటారు కొంతమంది. అలాంటి వాటికి మన ఇలా ట్రస్ పాస్ కేసు వాడుకుండవాలి స్టేషన్. ఇది పోతే మరి పొలం విషయంలో సివిల్ వివాదం కదా, పోలీస్ కేసు పోతే ఇటుకు ట్రస్ పాస్ ఇస్తుంది క్రిమినల్ చర్య కాబట్టి దీన్ని ట్రస్ పాస్గా తీసుకుంటారు అనమాట. అది ఏ విధంగా ఇటుకు ఎవరు మీరు అంతే వడుచుకుంటారు తుంగుతారు. తుంగనాసికి దాన్ని క్రిమినల్గా పరిగణించాలన్నమాట. దాన్ని ట్రస్ పాస్ అంటారు. ఓరో మాలు తిరగటం తుంగటం మతుకొద్దు సివిల్ కిందకు వాసిరుతుంది. మన బేసికల్గా దెబ్బలాడి వడుచుకుంటాం తుంగుతారు, దాన్ని ట్రస్ పాస్ కిందగా పరిగణిస్తారు. దీన్ని ట్రస్ పాస్ కేసు అంటారు. దీన్ని 329 ఇద్దు ఊరి మీద రుజువతుకు ఊరే వాసి మిమ్మల్ని నీ సేందగా నేను అందించుకోకుండా అడ్డువాటి కొసిరిగడ్లి పోసి మళ్ళీ అందించుకుంటూ తుంగుతారు మతుకు ఊరికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 జరిమానా మంతనమాట ఈ సెక్షన్ ద్వారా. సరే, అందరు జాగ్రత్త అంటూ బాతికు ఊరని సేంది అందనాసికే ఊన అనుమతి కావాలి. ఊని సేంది ఆక్రమించి మన వాళ్ళ కన్నా చాలా కఠిన శిక్ష మంత అనమాట. దానికోసం ఊడి మన రందవాలి. ఊని అన్ని కాగితమంతా మన తొందరపరిచి మన రంతారు, దాని కబ్జా కందనానికి ఆ సేంది అందన అనుకుంటారు. కానీ అలాంటి విషయంలో మాత్రం కంపల్సరిగా ట్రస్ పాస్ కేసు వాడుతారు. ట్రస్ పాస్ కేసు వాడుకు మరందరూ మన బిచ్చు జనం వస్తారు. మరందరికి వెళ్ళి ఆ కోర్టు చుట్టూ గిడ్డవరు మందవాలి. ఈ కేసు అంతా బిస్కెట్గా అతిథుకు దగ్గర 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పోతుంది. భారత్కు దీంట్లో మళ్ళీ కామన్ ఇంటెన్షన్ వాడుతూ అసలు ఐపీసీది పోను 34 ఐపీసీ మందనారు. ఇదికు కామన్ ఇంటెన్షన్ ఇటుకు బెచ్చు జనం మతుకు జనం ఇంకా కోర్టుకి పోవలసిందే. ఊరు బెచ్చు ఊరు బే శిక్ష ఆ శిక్ష అందరూ అనుభవించవలసిందే. అలాగే దీంట్లో బిఎన్ఎస్ పదకు 3 సబ్ క్లాస్ 5 వస్తుంది కాబట్టి దీనికి కూడా అంతే సేమ్. అందరు జైలుకి అందవాలి, శిక్ష బేదుకు అనిపించాలి. 3 సంవత్సరాలు 5,000 జరిమానా ఈ 2 కూడా విధిస్తారు ఒకసారి. అందుకే చాలా జాగ్రత్త మంచి సేనుకి మనం అందుకోకుండా ఉన్న బాతకైతే మనకైతే ఇందరికి ఇచ్చే మన మామూలుగా తిరిగి తప్ప కొట్లాటకు కానీ దెబ్బలాటకు కానీ అతుకు అది క్రిమినల్ చర్యగా మారింది. అసలు మామూలుగా సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం మన్నో, కానీ ఇలా మన బేసికత్కి దెబ్బలాడి తుంగటం కొట్టడం మొత్తం అయితే అది క్రిమినల్గా మారంతన్నారు. దీన్ని క్రిమినల్ ట్రస్ పాస్కి కూడా వాడతారు, క్రిమినల్ ట్రస్ పాస్గా వాడతారు. పైగా హత్య తుంకుతారు ఇవంతా అన్ని కేసుకి అంతా బనాయించవలసి పోతనమాట. సరే మంతం ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మళ్ళీ కొన్ని వీడియో తింటాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుంగవాలి. సరే, నా ఊడిందరు కానీ సబ్స్క్రైబ్ తుంగటం పిల్లరు. సరే ఫ్రెండ్స్, మొత్తం పాయ్.